మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే రహీం. రామ్మోహన్ రావు గారు, ఏదైతే E20 అనేది ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దీని మీద ఇప్పుడు అనేక విమర్శలు వస్తూ ఉన్నాయి. E10 ఇంధనానికి సరిపడే పాత వాహనాలు E20 వాడితే ఏమైద్ది అనేటువంటి అనుమానాలు కానివ్వండి, ఇదే విధంగా ఇథనాలు వాడటం వల్ల ఇటుపక్క కాలుష్యం యొక్క నివారణ బాగుండిద్ది అనేటి కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, వీటన్నిటి అనుమానాలు ఏదైనప్పటికీ కూడా వాహనదారులు మాత్రం అనుమానంతో పాటు ఇటు మా పరిస్థితి ఏందని కూడా భయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా మార్చుకోవాలి, దీనికి సంబంధించినటువంటి వాటికి ఎక్కడో కొంతవరకు మాత్రం సహజంగానే మనం చూస్తుంటాం. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి రిజర్వ్ బ్యాంకు విడుదల చేసినటువంటి 10 రూపాయలను ఒక నాణ్యాలు కానివ్వండి, 20 రూపాయల నాణ్యాలు కానివ్వండి, ఇలా నోట్లు ఏదన్నా ఉన్నప్పుడు చిన్న సోషల్ మీడియాలో వచ్చిన చిన్న రూమర్కే ప్రజలు ఆ 10 రూపీస్ కాయిన్ తీసుకోవడానికి కూడా తీసుకోరు. అరే ఇది రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసింది, ఎవరో ఒకటి సోషల్ మీడియాలో పెడితే దాన్ని మనం ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి కనీసం సెన్స్ కూడా లేకుండా భయపడతా ఉంటారు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించి రిలైజ్ చేస్తూ ఎవరైనా సరే ఈ కాయిన్స్ని వాడొచ్చు, ఎవరైనా దానికి వాడము, ఇది పనికిరాదు, చెల్లదంటే మాత్రం శిక్షార్హులు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి చిన్నదాన్ని కూడా అనుమానించేటువంటి పరిస్థితులు ఈ రోజుల్లో E20 వాడటం వల్ల ఎటువంటి నష్టం లేదు అని ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతుంది? E20 వాహనదారులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు వస్తున్న విమర్శల మీద ఎందుకు దాన్ని తగ్గటువంటి అనుమానాన్ని నివృత్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుందంటే ఏమంటారు? గారు, మీకు ప్యానెల్లో మిత్రులందరూ నమస్కారం. నరసింహారెడ్డి గారు చెప్పిన దాన్ని ఏకీవిస్తూనే 2 విషయాలు చెప్పుకోవాలి మనం. ఒకటేమో ఎందుకు చెప్పడం లేదు ప్రభుత్వం అంటే అందులో నష్టం కూడా ఉంది కనుక పూర్తిగా చెప్తే ప్రజలకు అర్థమవుతుంది కనుక. రెండోది 2023 కంటే ముందు తయారైన వెహికల్లో E10 పెట్రోల్ వాడడమే కష్టం. E10 ఇథనాల్ వాడడమే. అటువంటి 2023 తర్వాత తయారైన దానిలో చూసుకుంటే మీకు ఇంకా కష్టం కదా, అందుకని అది చెప్పలేకపోతున్నాను నేను అనుకుంటున్నాను. సేఫ్ ఇంధనం అయితే కాదు. E20 కాదు, E50 దాకా పోతాం, E85 దాకా పోతాం అనే మాట మాట్లాడుతున్నారు. కానీ విదేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది ఉందా లేదా మరి మనకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఒకటి ఉన్నది. రెండోది ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఇప్పుడు వాడుతున్న ప్రకారం అయితే ఏదైతే బయటకు వెళ్ళే పొగను బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం. కానీ దీనిలో అంతర్లీనంగా ఆహార పంటల్ని, ఇంతకుముందు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు ఆహార పంటల్ని ఇథనాల్ కోసం వాడుతుంటే మరి ఆహార కొరత వచ్చే అవకాశం ఉంటుంది కదా, రేపొద్దున వాటి రేట్లు పెరుగుతాయి కదా, అది కూడా ఆలోచించాలి. దీనివల్ల పర్యావరణం, అలాగే మనకు కానుగ చెట్ల నుంచి కూడా ఇథనాల్ మన పర్యావరణ హితమైన ఇంధనం తయారు చేస్తాను అంటున్నారు. దాని వైపు ఎందుకు ప్రయత్నం చేయాలంటే ఒకటి. అందుకనే ప్రజలకు మీరు అన్నట్టే రిజర్వ్ బ్యాంక్ కదా 10 రూపాయల నాణ్యం చెల్లదనో లేకుంటే ఫలానా నోటు చెల్లదానికి ఎట్లా ప్రచారం చేస్తున్నారో ఇది కూడా ఇథనాల్ వల్ల E20 కలిపితే నష్టం లేదని చెప్పాలి. ఇప్పటికైతే చాలా మంది 2023 కంటే ముందు తయారైన వెహికల్స్ కొనుక్కుంటే దానిలో నష్టం అవుతుంది, మాకు రిపేర్స్ వస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నారు కదా. చాలా మంది అనుభవపూర్వకంగా కంప్లైంట్ చేస్తున్నప్పుడు దానికి మన నివారణ కూడా మీరు అన్నట్టు ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సరే అవగాహన ముఖ్యం. ప్రజల్లో అవగాహన లేకుండా మొదలు ఇంప్లిమెంటేట్ చేద్దాం, E10 నుంచి E20కి పోదాం అనుకుంటే మాత్రం కష్టమవుతుంది. అది ప్రభుత్వం ఒక అవగాహన పెట్టాలి. దీని మీద ఏమవుతుంది, రెప్లికేషన్స్ ఎట్లా ఉంటుందని చెప్తేనే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు.